మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన నమ్మకాలు మూఢనమ్మకాల కార్యక్రమం ఎందరి ప్రేక్షకులను ఆకట్టుకుందండి. కొన్ని క్వశ్చన్స్ కూడా పంపిస్తున్నారు. వాటిలో ఒకటి ఇలా ఉంది: పిల్లలు లేని దంపతులు నాగ విగ్రహాన్ని పూజించడం వల్ల సంతానవతులు అవుతారంటారు కదా, ఇందులో ఏమైనా వాస్తవం ఉందా అని అడుగుతున్నారండి. ఇప్పుడు దీపావళి వస్తుంది చూడు, దీపావళి టైంలో మరి వాళ్ళందరూ ఏం చేస్తారు, పుట్ల పాలు పోస్తారు. ఎవరైపు వస్తారు, వాళ్ళ కోరికలు తీరినాడు. అలాగే పిల్లలు లేనివాళ్ళు, అంటే అసలు సంతానం సంబంధం లేనివాడు వెళ్ళి పుట్ల పాలు వచ్చి నా పిల్లలు పుట్టాలని ఆ నాగదేవుని అనమాట నమస్కారం పెట్టి మా పిల్లలు పుట్టేది ఉంటారు. ఇంకోళ్ళు మాకేదో ఉద్యోగం రాలేదు చేంజ్ ఉంటారు అని పుట్ల పాము, నిజంగా పాము ఉంటే దాంట్లో వీళ్ళు వచ్చి పారిపోతారు అక్కడి నుంచి ఉండకుండా. కొన్ని విచిత్రం అంటే కొన్ని పట్టణాల్లో పాము పుట్టలు ఉండవు, ఎక్కడో పల్లెటూళ్ళలో పొలాల పని ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మట్టితో పాము పుట్టలాగా కట్టి దాంట్లో నిలిపోస్తారు. ఎంత మూఢత్వం చూడసలు మనుషుల్లో. అలాగా అంత మూర్ఖంగా ఉన్నారు. ఆరంగానే ఇప్పుడు దీపావళి గారు చేస్తారు కదా, దీపావళి నాగుల చేతిలో చేస్తారు. ఆరంగానే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఆ నాగదేవుడు అంటే నాగరాజు, ఈ నాగరాజు ఎలా అయితే వాడు పుట్లో పాములు పోసి వాళ్ళ కోరికలు తీరాలని, కోరికలు తీర్చమని ఎలా పూజిస్తారో రాయి రప్పకు ముక్కుని శిలాఫలకాన్ని ముక్కుని పాములాగా ఉండే శిలాఫలకాన్ని ముక్కుని అక్కడికి వెళ్ళి దండం పెట్టి మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు పుట్టి చెయ్యి, మాకు సంతానం మా ఆవిడ కడుపు పండాలి, లేకపోతే నా కడుపు పండాలి అని ఇలా ముక్కుకుంటారు. ఏంటది? శిల, నాగశిల అంటే పాముని చెక్కాడు శిల్పి. అంతకుముందు ఆ రాయిని అందరు కాలుతో తంతు పేరు కొంతమంది అయితే దాని మీద చేశారు, ఇది చేశారు అక్కడ కూర్చుని. కానీ వాడు కడిగేసి దాన్ని చేస్తే వెంటనే దేవుడు మహత్యం వచ్చేసింది. ఏంటి మగది మహత్యం వచ్చేది? అది కూడా రాయే. ఆ రాయికి ఒక నాగ రూపంలో వచ్చేటికల్లా మరి నాగరాజు అయిపోయాడు. నాగరాజు అయిపోయి వాడి అందరికీ ఇదేసేట సంతానం. కడుపు రావడం అంటే అరంగా రాదు. కడుపు రావాలంటే ఆడవాళ్ళల్లో అన్నం విడుదల ఉండాలి, మగవాళ్ళలో శుక్ర కణాలు ఉండాలి, దాని వీరి కణాలు. ఈ రెండు కలిస్తేనే ఆ స్త్రీకి గర్భం వస్తుంది. ఆడవాళ్ళు అన్నం విడుదల లేకపోయినా ఇప్పుడు పీసీఓడి తెగ వింటారు ఆడవాళ్ళందరూ. ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటాం, పీసీఓఎస్ ఉంటాం. అలా ఉంటే అన్నం సాధారణంగా వాళ్ళకి అన్నం తయారీగా ఉండదు. ఇదంతా మగవాడు వీరిలో ఎన్ని వీరి కణాలు వాడి చూసి ఇంకా గర్భం రాదు. ఎందుకు రాదు? వాళ్ళు అన్నం లేదు. వీళ్ళు వెళ్ళి ఆ నాగా పూజ ఎన్నో చేయమని కొత్త వస్తే కడుపు వస్తుంది, రాదు. అలాగే మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు అన్నం విడుదల, మగవాళ్ళు వీరి కణాలు ఉండవు, ఉన్నా చాలా తక్కువ ఉంటాయి, లేదా కదలిక ఉండదు. ఎక్కడ చూస్తుంది? అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని తగ్గట్టుగా చికిత్స పొందాలి. అప్పటికి బాగా అసలు ఏం లేని వాళ్ళు ఉంటారు. ఉంటే వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇంజక్షన్లు ఇచ్చేసి వాడికి మ్యాక్సిమం బాగా ఇంజక్షన్లు ఇస్తే ఎక్కడో 4-5 కణాలు తయారవుతాయి. మగవాళ్ళ వీరి కణాలు అసలు అయితే 0 ఎజోస్పర్మియా అంటాం. అలాంటి చోట్ల ఇంజక్షన్ ఇచ్చి ఎఫ్ఎస్హెచ్ఎల్ ఇంజక్షన్ ఇచ్చి దానికి ఇంకా తక్కువ ఇంజక్షన్ ఇస్తే వాడి అప్పుడు డైరెక్ట్గా ఎపిడిమిస్ సూదేసి దాంట్లోంచి ఫ్లూయిడ్ లాగి ఆ వీరికాయలు తీసుకొచ్చి ఇక్సీ టెక్నిక్ ద్వారా ఆడవాళ్ళు అన్నం వాళ్ళకి ఇస్తారు ఇంజక్షన్ ఇచ్చి, వాళ్ళ అన్నంలోకి ఎక్కించి అది గర్భాశయం వచ్చి అంత లెవెల్లో సైన్స్ ఉంది. అంత లెవెల్లో సైన్స్ డెవలప్ అవుతుంటే ఇక్కడ మూర్ఖంగా ఒక రాయికి రప్పకి మొక్కి, ఒక నాగరాజు విగ్రహాన్ని మొక్కి, రాయికి మొక్కి పిల్లలు కలగాలంటే ఎక్కడ కలుగుతారు? అసలు ఎలా కలుగుతారు? ఈ ఆస్తికత్వం అనేది మనిషిని మూర్ఖంగా అవుతుంది. ఇంత కాదు, మనిషిని మూర్ఖత్వం. ఇది ఎలా జరుగుతుంది అనేది అసలు ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేసిన ఆస్తికత్వం. దేవుని విషయంలో ప్రశ్నించకూడదు అంటారు. ఎందుకని? ఈ చెత్త అంతా బయటపడుతున్నారు. దేవుని విషయంలో ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కళ్ళు పోతాయి, చచ్చిపోతావు. ఈ మనిషి భయం మీద, ఆస్తికత్వం మనిషిని భయం మీద ఉంచుతుంది. అంతేగాని నాగ విగ్రహానికి పూజలు చేసినా, మొక్కుకున్నా చేసినా రాదు. అలాగే నాగుల చవితి రోజున
పుట్టలో పాలు పోసినా పుట్ట దగ్గర పూజ చేసినా ఎన్ని చేసినా అవి జరగవు. కేవలం హ్యూమన్ ఎఫర్ట్ వల్లే ఏదైనా సాధిస్తాం. కానీ ఈ పూజలు వ్రతాలు లేకపోతే ఇంకోటి కాదు, నా మొక్కులు ఏమీ కాదు. ఆ మనుషుల యొక్క మౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని, దౌర్బల్యాన్ని తెలియజేస్తాయి. ఎన్నో రకాలైన ఐవీఎఫ్ పద్ధతులు, ఇంకా ఎన్నో రకాలైన మెడికల్ పద్ధతులు వచ్చిన తర్వాత ఇప్పుడెవరు సంతానం కోసం గుళ్ళ చుట్టూ తిరగడం లేదు కదండి. అయినా సరే ఇంకా నాగ విగ్రహాలు, నాగ పూజలు చేసి పిల్లలు కావాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. అభివృద్ధి చెందుతున్న మెడికల్ సైన్స్ను మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం తేలిగ్గానే పరిష్కరించుకోవచ్చు. తెలుసుకున్నారుగా మరి. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.